పంచిదేని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 27వ సంకీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం అండి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునను నమ్మకము నాకు లేని ఎడల నేనేమైదును. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు ఈ 27వ కీర్తన 13వ చరణంలో చక్కని మాట రాస్తున్నారు. దేని బిడ్డారు, సజీవులున్న దేశములో నేను యెహోవా దయ పొందుదుననే నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోదును. దేవుని స్తోత్రం అండి. ప్రియులారా, దేవుడట ప్రతి ఒక్కరి మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి వారి మీద కూడా దేవుడు తన దయ చూపుతాడట. దేని బిడ్డ, ఎప్పుడైతే ఒక కుటుంబం మీద దేవుడు తన దయ చూపిస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద దేవుడు తన దయ చూపిస్తాడో, వారిని ఎక్కడ ఉంచుతాడా అంటే సజీవులున్న దేశములో ఉంచుతాడు. బైబిల్ చెప్తుంది, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతిస్తుందా, పాతాళ లోకములో నీకు మహిమ కలుగుతుందా ప్రభా అంటాడు. దేవుని స్తోత్రం అండి. ప్రియులారా, సజీవులున్న దేశములో మనం బ్రతికి బట్ట కట్టాలి అంటే మన మీద ఏముండాలి అంటే దేవుని దయ ఉండాలి. దేవుని బిడ్డలు, అది 27వ కీర్తన 10వ చరణంలో అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినప్పటికీ యెహోవాయే నన్ను చేరదీస్తాడు అంటాడు. దేవుని స్తోత్రం. ఈ లోకములో మనవారైన వారు మనల్ని విడిచిపెట్టినప్పటికీ యెహోవా మాత్రం మనల్ని చేరదీస్తాడట. దేవుని బిడ్డ, సజీవులున్న దేశంలోనట మనము దేవుని దయ పొందుకున్నామని నమ్మకము లేకపోతే నేను ఏమైపోతానంటాడు దావీదు. దేవుని స్తోత్రం. ఇలా మనం ఇలా ఉన్నామంటే కేవలం దేవుని దయా కృప. ఆయన దయ లేకపోయినా, ఆయన కృప లేకపోయినా మనం ఏమాత్రం కూడా బ్రతకలేని. దేని బిడ్డారు, బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం కదా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనే మాట నేను ఉదయకాలం చెప్పాను. మరలా మీకు క్లుప్తంగా జ్ఞాపకంలో తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. లూకాసు వార్తలో చెప్పాను, యేసుప్రభువు వారిని అటండి తన తల్లిదండ్రులు ఏమండి ఆ పస్కా పండుగ కొరకట ఏటేటా యెరూషలేముకి తీసుకెళ్ళేవారట. తల్లిదండ్రులతో పాటు 12 ఏండ్ల వయసు కలిగిన ఆ యేసుప్రభువు వారు కూడా ఆ యెరూషలేముకి ఆ పండుగకి వెళ్ళేవారట. పండుగను ఆచరించిన తర్వాత వారు ఏం చేశారంటే, తల్లిదండ్రులట తన కుమారుడైన యేసుప్రభు వారిని మర్చిపోయాట. ఒక దిన ప్రయాణం చేసి, ఒక రోజంతా ప్రయాణం చేసి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే వారితో ఎవరు లేరట, కుమారుడు లేడట. తల్లిదండ్రులు ఎవరిని వదిలేసి వచ్చారు? కుమారుడిని వదిలేసి వచ్చారు. దేవుని స్తోత్రం. మరలా బంధువులు ఇంటికి పోయారట, నెలవైన వాళ్ళు ఇంటికి పోయారట, ఎక్కడికి పోయినా కనబడలేదట. మళ్ళా తిరిగి వెళితే యెరూషలేములోనే ఆయన నిలిచి ఉన్నాడట. దేవుని స్తోత్రం. ప్రియులారా, చూడండి, ఆనాడే యేసుప్రభు తల్లిదండ్రులైన యోసేపు మరియలు యేసుప్రభుని ఎక్కడ వదిలేశారా అంటే యెరూషలేములో వదిలేశారు. చూడండి, యాకోబుని ఇస్సాకు రెబెకాలు వదిలేశారు. వెళ్ళిపో, నన్ను ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అన్నారు. యాకోబుని ఎవరు చేరదీశారు? దేవుడు చేరదీశాడు. దేని బిడ్డ, యోసేపు ఏమండి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి అమ్మబడ్డాడు. ఎవరు చేరదీశారంటే దేవుడే చేరదీశాడు. నేను అంటాను, ఈ లోకములో నిన్ను ఎవరు విడిచిపెట్టినా యెహోవా నిన్ను చేరదీసువాడై ఉన్నాడు. దేని బిడ్డ, ఆయన సజీవులు ఉన్న దేశములో ఆయన దయ పొందుతూ సజీవుడిగా, సజీవురాలిగా ఉండే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు. దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2వ రాజుగా తన సింహాసనం మీద అధిష్టాన్ని పొంది సింహాసనం మీద కూర్చున్నట్ట ఏమంటున్నాడు తెలుసండి దావీదు? 2 సమూయేలు 9:3 రాజు అనే మాట కాడి నుంచి మనం రాజు యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రం. ప్రియులారా, దావీదు మీదట దేవుడు ఏం చూపించాడట? దయ చూపించాడట. దేని బిడ్డలారా, అంతకుముందు దావీదు ఏం చేసేవాడు అంటే గొర్రెలు కాసేవాడు. దేవుని స్తోత్రం. గొర్రెలు కాసేవాడికి రాజుకి ఎంత తేడా ఉంది చెప్పండమ్మా? నక్కకిని అంటారు కదా, అలాగా ఇంత వ్యత్యాసం ఉంది దేవుని బిడ్డలారు. కానీ ఇంత సడన్గా
ఇంత త్వరగా రాజు ఎందుకు అయ్యాడంటే, దావీదు అంటాడు 3వ వచనంలో, రాజు అంటాడు యెహోవా నా మీద దయ చూపించాడు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దయ ఒక వ్యక్తి మీద చూపిస్తే అతని స్థితిని దేవుడు మారుస్తాడు, అతని గతిని దేవుడు మారుస్తాడు. దేవుని బిడ్డలారా, గొర్రెల వెంబడ తిరుగుతున్న దావీదు మీద దేవుడు తన దయ చూపిస్తేనటండి రాజుగా అయిపోయాడు. సింహాసనం మీద కూర్చుని ఆ రాజు అయిపోయింది కదా అని గర్వపడకుండా ఏమన్నాడంటే, నా మీద దేవుడు దయ చూపించాడు, నేను ఎవరొకరికి ఏం చేయాలి, ఉపకారం చేయాలి. నాకు ఉపకారం చేసిన వాళ్ళకి ఎవరన్నా ఉన్నారంటే ఎవరో చెప్పారట, సౌలు కుటుంబంలో ఏమండి యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అనే ఒక కుంటివాడు ఉన్నాడని చెప్పారట. సౌలు మనవడట, యోనాతానికి కుమారుడట. కానీ ఇతను ఎవరటండి, కుంటివాడట. 2 కాళ్ళు ఉన్న వాళ్ళే బ్రతకడం చాలా కష్టమైపోతుంటే కుంటివాడు ఎలా బ్రతుకుతాడు? కుంటివాళ్ళు ఏం చేసేవారు బైబిల్లో మీకు తెలుసు కదా. శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చుని ఎరుకో మార్గంలో కూర్చుని వచ్చేపోయే వాళ్ళని ఏమడిగేవారు, భిక్షం అడిగేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. కుంటోళ్ళకి ఆ రోజుల్లో ఏ పని ఉండేది కాదండి, ఒకే ఒక పని, వచ్చేపోయే వాళ్ళందరినీ భిక్షం అడుగుతూ ఉండేవారు. దేవుని బిడ్డలారు, ఇప్పుడు అదే కుంటివాడు మెఫీబోషెత్ కూడా మాకీర్ అనే ఒక ఇంటి అరుగు మీద ఉండి అతను వచ్చేపోయే వాళ్ళందరినీ భిక్షం అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతని తల్లిదండ్రులు అతన్ని విడిచిపెట్టారు. వారి తల్లిదండ్రులు, వారి తాత ముత్తాతలు ఎవరై అంటే రాజులండి, పరిపాలన చేసిన వాళ్ళు. కానీ తాతయ్య రాజే, తండ్రి రాజరికాన్ని అనుభవించడానికి రాజ కుటుంబంలో పుట్టి చివరికి తన బిడ్డ ఏమైపోయాడంటే అడుక్కునేవాడికి 2 కాళ్ళు పోయినాయట. 2 కాళ్ళు పోవడానికి కారణం ఏంటంటే, మనం చదువుకున్నాం కదా 2వ సమూయేలు గ్రంథంలోనే అనుకుంటా 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. యోనాతానునకు కుంటివాడగు ఒక కుమారుడు ఉండెను. 5 ఏండ్ల వాడు. వాణ్ణి పెంచే దాది వాణ్ణి ఎత్తుకుని పరిగెత్తుచుండగా పారిపోగా వాడు పడి కుంటుడైపోయాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, 5వ ఏటే ఈ అబ్బాయి ఏం పోగొట్టుకున్నాడండి, కాళ్ళు పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డ 5వ సంవత్సరం నుంచి వాడి కాళ్ళు పోయిన బట్టి కుంటివాడైపోయాడు. ఇప్పుడు తీరా కుంటివాడికి తాతయ్య సహాయం అందట్లేదు, ఆ కుంటివాడికి తండ్రి సహాయం అందట్లేదు, తన ఇంటి వారు ఎవరు కూడా అతన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళందరూ ఏమైపోయారంటే తాత చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు. వాక్యం చెప్తుంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టవచ్చేమో కానీ యెహోవా మాత్రము నన్ను చేరదీస్తాడు అన్నట్టుగా ఇతనికి గత్యంతరం లేక ఆ శత్రువులు తరుముతున్నప్పుడు దాది పరిగెత్తి ఒక్కసారి రాయి తగిలి పడిపోతే ఈ కుర్రలు 4 విసిరితేనంటే వెళ్ళి రాళ్ళ మీద పడితే ఆ 5వ ఏట అతను ఎలా మారిపోయాడంటే కుంటివాడిగా మారిపోయాడు. అతని పేరే మెఫీబోషెత్. ఈ కుంటివాడికి ఇంకెవరున్నారు, తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా, ఎవరున్నారు, ఎవరు లేరు కనుక ఇక అతనికి ఏమీ అలవాటు అయిందంటే అడుక్కోవటం అలవాటైంది. అడుక్కుని తిని అరుగు మీద పడుకుని ఎండ వచ్చినా వర్షం వచ్చి సల్లోని కొట్టినా తడిసిపోయినా అలాగే బాధపడుతున్నాడు. దేని బిడ్డ ఇలాంటి వాడి మీదట దావీదు ఏం చేయాలనుకున్నాడు, ఉపకారం చేయాలనుకున్నాడట. ఎందుకు ఉపకారం చేయాలనుకున్నాడు అంటే యెహోవా నా మీద దయ చూపించాడు, నన్ను ఈ స్థితిలో ఉంచాడు కనుక నేను సౌలు కుటుంబంలో ఎవరొకరికి నేను ఏం చేయాలనుకున్నాడంటే ఉపకారం చేయాలి. ఎవరన్నా ఉన్నారని వెతికితే ఇదిగో మెఫీబోషెత్ అనే కుంటివాడు కనబడ్డాడట. రథం పంపించి సైనికులను పంపించి రథం పంపించి ఆ రథం మీద కుంటివాడిని తీసుకొస్తే భయపడుతున్నాడట. మా తాతయ్య చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, ఇక శేషం నేనే మిగిలేను, నన్ను కూడా చంపేస్తారా అని దడదళ్ళాడిపోతుంటే దావీదు అంటాడు, నిన్ను పిలిచింది చంపడానికి కాదు, భయపడకు, నీ మీద నేను దయ చూపించబోతున్నాను, నేను నీకు ఉపకారం చేయబోతున్నాను, నీ తండ్రి అయిన యోనాతాన్ని బట్టి. ఇదిగో నీ జీవితకాలం అంతా కూడా రాజు బల్ల దగ్గరే నువ్వు భోజనం చేయుదువుగాక.
ఎంత గొప్ప కార్యం అండి. దేవుడు దయ చూపించడం మొదలు పెడితే తల్లి విడిచినా తండ్రి విడిచినా ఇళ్ళలో అందరూ విడిచినా యెహోవా శారదీసటండి. సజీవులు ఉన్న దేశంలో దేవుని దయ పొందిన వారిగా దేవుడు మనల్ని నిలబెడతాడనడానికి రుజువిదే. మెఫీబోషెత్ కుంటివాడిగా బ్రతుకుతుంటే దేవుని దయ దావీదు మీదకి దిగింది. దావీదు మెఫీబోషెత్ మీదకి తన దయ చూపించి ఉపకారం చేసి, రాజు తినే భోజనం, నేను ఏ అన్నం తింటానో ప్రతిరోజు నువ్వు ఇక్కడే భోంచేయాలి. ఇదివరకు అడుక్కుంటేనే తప్ప భోజనం దొరకని వ్యక్తికి రాజభోజనం ఇచ్చాడు నా యేసయ్య. కారణం ఏంటంటే ఆ వ్యక్తి మీద దేవుడు దయ చూపించాడు. ఈ రోజున నా తినడానికి లేదు, ఉండడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, అప్పుల్లో ఉన్నాను, రోగంలో ఉన్నాను, నాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరంటే యెహోవా నీ మీద దయ చూపును గాక, యెహోవా కటాక్షము నీ మీద ఉండును గాక. యెహోవా ఎవరిని అయినా సరే దయ చూపించాడంటే గొర్రెల కాపరి ఎలా మారాడు? రాజుగా మారితే కుంటివాడు నిత్యము రోజు రాజు బల్ల దగ్గర ఏం చేస్తున్నాడటమ్మా? భోజనం చేస్తున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? మీ తాత పొలములన్నీ కూడా నీకు రాసిస్తున్నానయ్యా. నువ్వు ఇప్పుడు అడుక్కునేవాడు కాదు, ఇప్పుడు నువ్వు కుంటివాడు కాదు, ఒక గొప్ప భూస్వామివి, ఒక ధనవంతుడు అని ఆ పొలాలన్నీ కూడా అతనికి ఇచ్చినప్పుడట మెఫీబోషెత్ అనే ఒక కుంటివాడు, అడుక్కునేవాడు ఆ దయ పొంది ఎలా మారాడయ్యా అంటే ఒక భూస్వామిగా లేకపోతే ధనవంతుడిగా మారాడు. ఎందుకు అతని జీవితం అలా మారిందంటే దావీదు దయ, దావీదు ఉపకారం అతని మీదకి వచ్చింది. నేనంటున్నాను, దావీదు అదే అన్నాడు, యెహోవా నా మీద దయ చూపించాడు కాబట్టి గొర్రెల కాపరిగా ఉండవలసిన నన్ను రాజుగా చేశాడు అన్నాడు. అదే రాజు దయ మెఫీబోషెత్ మీదకి వస్తే మెఫీబోషెత్ జీవితం ఎలా మారిందండి? కుంటివాడు, అడుక్కునేవాడైన వాడు భూస్వామిగా మారిపోయి రాజు భోజన బల్ల చుట్టూ కూర్చుని ఉన్నాడు. దేని బిడ్డలు, నేను అంటాను ఇది ఎవరి వల్ల జరిగిందంటే యెహోవా దయ వల్లనే. దేవుని స్తోత్రం. యెహోవా దయ నిలిస్తే ఆ కుటుంబాలను దేవుడు మరలా కడతాడు. యెహోవా దయ నిలిస్తే ఆ కుటుంబం ఎంత పాడైపోయినా ఆ కుటుంబాన్ని తలగా చేస్తాడు. దేని బిడ్డ, దేవుడు దయ పొందితేనే తప్ప భూమి మీద మనం ఎలా ఉండలేమంటే సజీవులుగా ఉండలేం. దేవుని బిడ్డ, సజీవులు ఉన్న దేశంలో అంటాడు, చూసారు కదా దావీదు, నేను యెహోవా దయ పొంది ఉన్నానని నమ్మకము నాకు లేకపోయిన ఎడల నేను ఏమైపోతాను అంటాడు. దేవుని స్తోత్రం అండి. కనుక దేవుని దయ దావీదు మీద ఉన్నట్టుగా, దేవుని దయ మెఫీబోషెత్ మీద ఉన్నట్టుగా ఇలా చూడండి, దేవుని దయ ఉన్న ప్రతి మనిషి స్థితే మారిపోతుంది. దేవుని బిడ్డ, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు మీదట యెహోవా ఏం చూపించాడట? దయ చూపించాడట. వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని విడిచిపెట్టిన యెహోవా దావీదుని చారదీసి దేవుడు దయ చూపించి, వాళ్ళ అన్నలేమో సైనికుల స్థానంలో ఉంటే సైనికుల్ని శాసించే స్థానంలో దావీదుని పెట్టాడు. దేని పెట్టారు? ఎంత ఆశ్చర్యకరం అండి. వాళ్ళందరూ తల్లిదండ్రులు సపోర్ట్ ఉన్నవాళ్ళు అన్నలందరూ. దావీదు ఒక్కడికే తల్లిదండ్రుల సపోర్ట్ లేదు. దావీదు ఒక్కడే తల్లిదండ్రుల సపోర్ట్ లేడు. అందుకే గొర్రెలు కాయమని అడవిలోకి పంపించేశారు. గొర్రెల వెంబడి వెళ్ళిపోవడం, యుద్ధం చూడాలని ఆశ ఉండేది, ఊరిలో 10 మందితో జరిగే కార్యక్రమాల్లో కలవాలని ఆశ ఉండేది. కానీ ఇలాంటి అవకాశాలకి దావీదుని దూరం చేసేసారు. దేని బిడ్డలు, సమాజానికి దూరం చేసేసారు. ఇక ఏం చేయలేదు తెలియక దావీదు అడవిలోకి వచ్చిన గొర్రెలతో పాటు గడుపుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడు. యెహోవా నా కాపరి, నాకు లేమి రానియడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తాడు అని చక్కగా ఇలాగ కీర్తనలు రాసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు దావీదు మీద ఏం దిగిందంటే యెహోవా దయ చూపించాడట. ఆ సమూయేలు గ్రంథంలో అంటాడు 3వ వచనంలో, రాజు అంటున్నాడు యెహోవా నాకు దయ చూపించాడు అంటాడు. దేవుని స్తోత్రం. యెహోవా నాకు దయ చూపించాడు, లేకపోతే నేను గొర్రెల దొడ్లోనే ఉండాలి, కానీ నేను రాజుగా మారానంటే నా మీద ఏం దింపాడంటే ఆయన తన దయను దింపాడు అంటాడు. దేవుని స్తోత్రం అండి. నేను అంటున్నాను, నాకెవరున్నారయ్యా? నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టేశారు, నా వాళ్ళే నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను విడిచిపెట్టేశారంటే విడిచిపెట్టేస్తున్న నిన్ను ఆయన యెహోవా నిన్ను చేరదీస్తానని చెప్తున్నాడు. దేవుని బిడ్డ, చేరదీస్తానని చెప్పి యెహోవా దయ పొంది గొర్రెల కాపరి రాజుగా మారితే, రాజైన దావీదు చేత ఉపకారము పొంది దయ పొంది ఒక అడుక్కునే మెఫీబోషెత్ కుంటివాడు ఏమయ్యాడంటే ఒక భూస్వామిగా అతడు మార్చబడ్డాడు. నేను అంటాను, దేవుని దయ
ఎవరి మీద దిగుతుందో వాళ్ళ జీవితం మారిపోతుంది అని బిడ్డలారా. హల్లెలూయా. ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తానండి. ఇప్పుడు ఎస్తేర్ అంటే ఎంతమందికి తెలుసా అండి? ఎస్తేరు ఆ పేరు చాలామంది పెట్టుకుంటారు. ఎస్తేర్ అనగా నక్షత్రం. నక్షత్రాలు ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. అది స్టార్. మంచి పేరు పెట్టారు, కానీ తల్లిదండ్రులు ఆమెకి లేరు. పాపం అనాథ, చచ్చిపోయింది. పినతండ్రి కుమారుడైన మొర్దెకై దగ్గర పెరుగుతుంది. ఇక ఆమె ఒక దిక్కు లేనిది. కనీసం ఆమె తలంటే వాళ్ళు కానీ, జడేసేవాళ్ళు కానీ, ఆమె ఆలన పాలన చూసేవాళ్ళు ఎవరు లేరు. అనాథ బ్రతికి ఎలా ఉంటుందో చూడండి. ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ అమ్మ అయితే పిలిచి స్నానం చేయవా, అన్నం పెడుతున్నావా అని పిలుస్తారు తల్లిదండ్రులు ఉంటే. అదే తల్లిదండ్రులు లేని వాళ్ళు అయితే ఎవరు ఏళ్ళిళ్ళు అడుక్కోవాలి. కొంచెం ఏమన్నా పెట్టండి తింటానంటే తిండికి రెడీ అయ్యని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. అలాంటి ఎస్తేరమ్మ అలాగే మొర్దెకై ఇంట్లో పెరుగుతుందట. షూషాను కోటలో రాజు ఉన్నాడట. ఆ రాజు భార్య వస్తీ కొంచెం ఎక్స్ట్రా చేసిందని ఈమె స్థానంలో ఇంకో రాణిని తీసుకొద్దామని స్వయంవరం అంటే దండోర వేసి ప్రకటన చేశారట. రాజుగారికి రాణి కావాలి, కన్యకలైన వారందరూ కూడా సిద్ధపడండి, స్త్రీలైన వారందరూ సిద్ధపడండి అంటే మొత్తం ఊరు లేచిపోయిందంట. దేవుని స్తోత్రం. ముసలమ్మ కూడా మేకప్ వేసి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ముసలమ్మ కూడా రెడీ అయిపోయింది. ఎందుకంటే పెళ్లి చేసుకోలేదు ఆవిడ, ముసలమ్మ అయిపోయింది. ఇంకా కన్యకి పెళ్లి కాని వాళ్ళు ఏమంటారు? కన్యకే అంటారు. నేను కన్యకనని బయలుదేరింది. దేవుని స్తోత్రం. మొత్తానికి అందరూ వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా. అయితే హేగే అనే వాని చేతికి అప్పగించడానికి సమయం వచ్చింది. అప్పుడు మొర్దెకై అన్నాడు ఎస్తేర్నమ్మ వెళ్ళండి. నేనేంటి అన్నయ్య, నేనేంటి, నా బ్రతికేంటి, నాకు తల్లా తండ్రి అంటే బాధపడుతుంటాను. లేదమ్మా ఇల్లు నువ్వు అని చెప్పి ఆమెను ఎంకరేజ్ చేసి పంపించాడు మొర్దెకై. అందరితో పాటు వీళ్ళు అందరిలో లైన్లో సింపుల్గా ఏమీ కోరుకోలేదండి, సింపుల్గా కోరుకుందండి. 6 నెలలు గోపని ప్రిపేర్ చేసి రాజు ఎదుటి తీసుకెళ్తే అంతమంది నిలబడిన ఎస్తేరు మీద రాజు దయ పుట్టెను. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరిని ఎలా హెచ్చించాలో వారి మీద దయ చూపిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. దావీదు మీద దేవుడు దయ చూపిస్తే దావీదు గొర్రెల కాపరి నుంచి రాజుగా అయిపోయాడు. మెఫీబోషెత్ మీద దేవుని కృప, దేవుని ఉపకారం వస్తే వాడు కుంటివాడైనా మంచి భూస్వామిగా మారిపోయాడు. ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టిన అనాథైన ఎస్తేరు మీద రాజు స్త్రీలందరికంటే చదువుదాం మాట ఒకసారి. స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించిన గల కన్యకలందరికంటే అతని వలన దయా దాక్షిణ్యము పొందెను. హల్లెలూయా. రాజదండం ఎలా చూపించి ఎస్తేర్ని వస్తీకి బదులుగా ఏం చేశాడట? రాణిగా చేశాడు. దయ పొందిన ఎస్తేరు బ్రతుకు ఎలా మారిందో, దయ పొందిన దావీదు బ్రతుకు ఎలా మారిందో ఈ రాత్రి స్థలంలో కూర్చుని, నా బిడ్డలు ఇలా ఉన్నారే, నా కుటుంబం ఇలా ఉంది, నాకేమీ కూడా ఆధారం లేదు, ఆ ఇల్లు సరైన ఇల్లు లేదు, ఇంట్లో బిడ్డలు మాట్లాడినేవారు, నా పరిస్థితి అందరికీ లోకుగా ఉందని నువ్వు అనుకుని ఇప్పుడు అనుకున్నావేమో, చూద్దాం తర్వాత. దేవుని స్తోత్రం. అప్పుడు మీరే 10 మందికి పెట్టేవారుగా దేవుడు చేయనుగాక. ఎవరెవరైతే మిమ్మల్ని చూసి ఏళన చేశారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ పాదములు నాకుదురుగాక. బైబిల్లో ఉంది ఈ మాటలన్నీ. ఎవరైనా సరే తీసిపాడే కూడా. దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తాను, మంచిగా వినండి. ఒక కాగితం కదని తొక్కేసి నలిపేసి పాడేయకండి. ఎవరన్నా మహానుభావుడు ఆ కాగితాన్ని గాలిపటంగా మారిస్తాక, గాలిపటంగా చేస్తే గాలిపటం ఏమవుతుందండి? ఆకాశం గగనములు ఎగురుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు తొక్కేసి నీ కాగితాన్ని ఇలా కాదు చూడాల్సింది, అలా చూడాల్సిన రోజు వస్తుంది అని బిడ్డలారా. ఆ అప్పుల్లో ఉన్నాడు కదా, బాధల్లో ఉన్నారు కదా, వీళ్ళు బతుకు ఎలా అయిపోయింది కదా, వీళ్ళు పిల్లలు ఎలా అయిపోయారు కదా అని ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. ప్రతిరోజు ఇలాగ ఉండదు. దేవుడు ఒక రోజు అద్భుతం చేస్తాడు. గొర్రెల కాపరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుంటే ఇలా చూశారట అందరూ దేవుని బిడ్డలారా. ఆయా తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఎస్తేర్ని తీసుకొస్తే దయ పొందుకున్నంట రాణిగా మారిపోయిందట. కాళ్ళు లేక అడుక్కుంటున్న మెఫీబోషెత్ జీవితాన్ని దయ చూపించి ఒక భూస్వామిగా మార్చట. కూర్చుని తిన్నా కూడా తరగనంత ఆశ్రయం. ఒకప్పుడు అందరి దగ్గర అడుక్కున్నవాడు ఇప్పుడు అందరికీ పెట్టేవాడుగా దేవుడు మెఫీబోషెత్తును మార్చాడు. సజీవులు ఉన్న దేశంలో ఆయన దయ మాత్రం మనం పొందకపోతే మనం ఏమైపోతామనే నమ్మకమే మనకి లేకపోవును కదా. దయ పొందాడట దేవుని దయ. దావీదు గొర్రెలు కాపరి అయిన దావీదు రాజుగా మార్చబడ్డాడు. దయ పొందాడట కుంటివాడైన మెఫీబోషెతు భూస్వామిగా మారిపోయి అడుక్కునేవాడు అందరికీ పెట్టేవాడిగా మారాడట. దయ పొందిందంటే ఎస్తేరు ఏమండి ఏమైందట? తల్లిదండ్రులు లేని అనాథ
రాణిగా మారిపోయిందంట. ప్రార్థన చేసుకుందామండి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం.